అన్నం పెడుతున్నాను. నా గార్డెన్ వదిలి వెళ్ళిపోండి ప్లీజ్. ప్లీజ్. ఈ పురుగు నా గార్డెన్ మొత్తం పాడు చేసేస్తుంది. క్లీన్ చేసి 1 మంత్ అయితే అయింది. చూడండి ఎంత పెద్దదైపోయిందో. అసలు దీన్ని ఎలా కొయ్యాలో కూడా తెలియదు. గుమ్మడికాయలాగా ఎలా ఉందదే లేతగా లేదనుకుంటా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే మంచి హార్వెస్ట్ అయితే ఉంది. 15 రోజులు భయంకరమైనటువంటి వర్షాలు. ఈ ఒక్కరోజే వర్షం లేకుండా సూర్యుడిని అయితే చూడగలిగామన్నమాట. అలాగే మరి ఈ దొండ వచ్చేసరికి నేను ప్రూనింగ్ చేసి 1 మంత్ అయితే అయింది. 1 మంత్లో అంటే ఈ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల హార్వెస్ట్ చేయలేదు. అందుకని ఒక 4 దొండకాయలు పండిపోయినాయి. ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయి చూడండి. పండిపోయిన దొండకాయలు చక్కగా ఉన్నాయి. చిన్నప్పుడు ఇలా ముగ్గిపోయిన దొండకాయలు తినేవాళ్ళు. చిన్ననాటి రోజులు గుర్తొచ్చినాయి. తినండి ఇప్పుడు కూడా ఒకటి రోజులు గుర్తొచ్చినాయి. ముగ్గుపోయిన దొండకాయ చాలా బాగుంటుందండి. అలాగే మరి శ్రీమతి గారు మరి హార్వెస్ట్ కార్యక్రమం పూర్తి చేయండి. హాయ్ అండి, రండి దొండకాయలు హార్వెస్ట్ చేసేద్దాం. ఇవ్వండి దొండకాయలు ప్రూనింగ్ చేసి 1 మంత్ అయిందండి. ప్రూనింగ్ చేయడం కూడా వీడియో పెట్టాం 1 మంత్ బ్యాక్. ఇవ్వండి మళ్ళీ ఎంత చక్కగా వచ్చేసినాయో చూడండి. దొండకాయలు సైజు కూడా భలే సైజు, పెద్ద పెద్ద సైజు వస్తాయండి. ప్రూనింగ్ చేశాక మాత్రం మంచి సైజు వస్తాయండి దొండకాయలు. కొంతకాలం భలే పెద్ద పెద్ద సైజు వస్తాయి. చూడండి మళ్ళీ పాదు అంతా చక్కగా స్ప్రెడ్ అయిందో, బాగా పాకింది. అదిగోండి అక్కడ వరకు మొత్తం కాయలు, ఇవన్నీ కాయలే. చాలా దొండకాయలు వచ్చేస్తాయి. ఇది ప్రూనింగ్ చేశాక 2 టైమ్స్ మెన్యూర్ పెట్టారండి మా శ్రీవారు. ఇంకా అలా అప్పుడప్పుడు మెన్యూర్ పెట్టుకోవడం, అలా స్ప్రేలు చేస్తూ ఉంటే మళ్ళీ చక్కగా మనకు దొండకాయలు వచ్చేస్తాయి. ఇంకా చిన్న చిన్నవి అయితే ఉంచేస్తాను, పెద్ద పెద్దవి మాత్రమే హార్వెస్ట్ చేస్తాను. 1 మంత్ అయితే దొండకాయలు లేవండి మాకు. మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ వెరైటీ వెరైటీ రెసిపీస్ దొండకాయలతో. మళ్ళీ దొండకాయ పచ్చడి కూడా భలే ఉంటుందండి. ఇది ఇప్పటికప్పుడు దొండకాయలు మగ్గబెట్టి చక్కగా కచ్చపచ్చ పచ్చడి చేసుకుంటే భలే ఉంటుందిలే. ఇవిగోండి దొండకాయలు చూడండి, 1/2 కిలో వచ్చినాయండి. ఇంకా ఇంకో 2 డేస్కి మళ్ళీ వచ్చేస్తాయి ఇవన్నీ. ఇంకో కొంచెం చిన్న సైజు ఉన్నాయని ఇవన్నీ ఇంకా హార్వెస్ట్ చేయట్లా. ఇదిగోండి గోరుచిక్కుడు. ఇవి ఫస్ట్ టైం మా గార్డెన్లో హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి వర్షాలకి కొంచెం పాడైనాయండి. ఎర్రతెరుపు లేని వర్షాలు, ఒక 15 రోజుల నుండి వర్షాలకే కొన్ని మొక్కలు అయితే పాడైపోయినాయి. అంటే గార్డెన్లో మొక్కలు పాడైనందుకే కొంచెం బాధపడుతున్నాం. మరి విజయవాడలో నిజంగా వరదల బారిన పడి ఎంతమంది ఎన్ని అవస్థలు పడుతున్నారో, వాళ్ళందరూ మరి నిరాశలైపోయి ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. వాళ్ళందరూ కూడా త్వరగా మరి నార్మల్ స్థితికి రావాలి, కోలుకోవాలని మనసారా దేవుడిని అయితే ప్రార్థిస్తున్నాను. రండి రాణి గారు, వెరీ గుడ్. చూడండి అసలు హైట్ ఇవండి దేశవాళీ చెట్టు అండి. దేశవాళీ హైబ్రిడ్ కాదు. ఇదిగోండి చెట్టు చూడండి ఎంత పెద్దదైపోయిందో. అసలు దీన్ని ఎలా కొయ్యాలో కూడా తెలియదు నాకు. కుర్చీ వేసుకుని కొయ్యాలో, నిచ్చెన వేసుకుని కొయ్యాలో. యాక్చువల్గా 15 రోజులు వర్షాలు కదండి. ఈరోజు ఒక్కరోజే ఎండ చాలా గట్టిగా కాసింది. ఆ ఎండ వేడిమి తట్టుకోలేకపోయింది మొక్క. పెద్ద పెద్ద సైజు అండి. అసలు ఇక్కడ వరకు వచ్చే వరకు కూడా ఇది కాయలు పూత స్టార్ట్ అవ్వాల. చాలా పెద్ద సైజు కూడా వచ్చినాయి చూడండి. అంటే యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైం అండి గోరుచుక్కుడి. దాని మీద నాకు పందిరి వెయ్యిల. ఈసారి గోరుచుక్కుడు పెట్టినప్పుడు దీనికి మంచి పందిరి అల్లేస్తాను పడకుండా. నేను సరదాగా పెట్టమంటే మా వారు పెట్టారు నా కోసం. వింటర్ అయిపోయాక చుక్కుడు దొరకదు, గోరుచుక్కుడు దొరుకుతుంది. అప్పుడు గోరుచుక్కుడి తెచ్చుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత చెట్టు చుక్కుడు పెంచడం వల్ల గోరుచుక్కుడిని పక్కన పెట్టేసాం. ఇవిగోండి బా, ఈ కాయలో చూడండి బాగానే వచ్చినాయి. సైజు కూడా భలే పెద్ద పెద్ద సైజు వచ్చినాయి. కర్బూజా హార్వెస్ట్ చేద్దామండి. ఇవైతే ఇదిగోండి పంపుకిన్లా ఉందో చూడండి. సేమ్ చిన్న గుమ్మడికాయలాగా ఎలా ఉందో కర్బూజా. ఇది ఒక వెరైటీ, అన్న చిన్న కర్బూజాలు. మన గార్డెన్లో ఇంతకుముందు కర్బూజా హార్వెస్ట్ చేసిన రౌండ్ కర్బూజా అండి. ఈసారి అయితే ఇవి వచ్చినాయి, ఇవి పెట్టారు పంప్కిన్ టైపు కర్బూజా. ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను, ఎందుకంటే ముగ్గుపోయి మొన్న ఒక 2 కాయలు అయితే కింద పడిపోయినాయండి ముగ్గుపోయి. ఇది కూడా కోసేస్తా. అయిపోయినాయండి, మెత్తగానే ఉన్నాయి. ఇవ్వండి కర్బూజా.
ఇదిగోండి ఇది ఎర్ర తోటకూర. చాలా కుండీల్లో 2 మొక్కలు అయితే ఉంటాయి, ఎందుకంటే ఇవి విత్తనాలకైతే ఉంచారండి మా శ్రీవారు. ఇంకా విత్తనాలు అయిపోయినాయి, వీటిని కట్ చేసేస్తాను. ఈ పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి కదండి, మా వారైతే ఇవన్నీ చాలా గట్టిగా కట్టేశారు. అమ్మో, ఇవి కూడా కట్ చేసేస్తానండి. ఈ కుండీలో కూడా ఒక 2 మొక్కలు ఉన్నాయి. ఈ టమాటాలు పెట్టారండి ఇందులో, వీటి వల్ల టమాటాలు కొంచెం గ్రోత్ తక్కువైపోయింది. ఇదిగోండి, ఇవన్నీ జాగ్రత్తగా సీడ్స్ తీయాలి. ఇదిగోండి, ఇది బార్బడోస్ చెర్రీస్ మొక్క. చూడండి ఎంత చక్కగా పూత వచ్చిందో, చెట్టు అంతా పూత విరగబూసేసిందండి. ఇంకా పిందులు కూడా ఉన్నాయండి, చాలా పిందులు ఉన్నాయి, మళ్ళీ పూత కూడా ఉంది. చూడండి పచ్చగా పిందులు. త్వరలోనే నా బార్బడోస్ చెర్రీ హార్వెస్ట్కి వచ్చేస్తుంది. ఇది గోంగూర. ఆల్రెడీ చాలాసార్లు అయితే హార్వెస్ట్ చేసానండి ఆకులు. మళ్ళీ ఈరోజైతే నేను దీన్ని పైన సుతలు కట్ చేసేద్దాం అనుకుంటున్నాను, చిగురు వస్తుందని. ఎప్పుడు ఒక 2-3 ఆకుకూరలు ఉంటాయని చెప్తాను కదండి. గోంగూర ఏం కావలేదు, మా శ్రీవారు అప్పుడే ఆల్టర్నేట్గా గోంగూర వేసేస్తారు. అదిగోండి చిన్న సైజు గోంగూర. ఇది అయిన వెంటనే అది హార్వెస్ట్కి వస్తుంది. అయితే పైన కొంచెం కట్ చేస్తానండి, ఎందుకంటే కట్ చేయకపోతే కాయలు వచ్చేస్తాయి. కాయలు వచ్చేసి ముదిరిపోతుందండి. ఇలా కట్ చేయడం అంటే చక్కగా ఈజీ కట్ చేసేయచ్చు. ఒక ఆకు తీయాలంటే కష్టం కానీ అండి. తమరు ఈజీ మెథడ్ వెతుక్కుంటున్నారు. ఇప్పుడైతే పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దామండి. ఇవ్వండి, ఇది ఎంత చిన్న చెట్టు చూడండి, ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో దీన్ని. ఇదిగోండి, ఇవ్వండి చక్కగా. మొన్న అయితే మా శ్రీవారు బజ్జీలు వేసుకుని తీసుకురమ్మన్నారు కదండి, ఇవేనండి కోసుకెళ్ళాను. భలే ఉన్నాయి ఘాటుగా. చిన్న మొక్క, దీనికి పూత వచ్చినప్పుడు పుల్లటి మజ్జిగ అవి స్ప్రే చేస్తుంటారండి మా శ్రీవారు. ఇంగువ పుల్లటి మజ్జిగ కలిపి స్ప్రే చేస్తారు. బాగా వస్తున్నాయి ఈసారి పచ్చిమిర్చి అయితే. ఇవ్వండి, ఈ లైన్ అంతా పచ్చిమిర్చి. ఇవి ఎదురుగుండగా తీసేయమంటున్నానండి మా శ్రీవారిని. ఇవి ఎదురుగుండగా ఉంటే రోజు నాకు మిర్చి బజ్జీలు వేయి అంటున్నారు. నన్ను ప్రాణం తీసేస్తున్నారు మిర్చి బజ్జీ అని. ఎందుకు తీసేయమంటున్నాను? గార్డెన్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి కదమ్మా సొంత గార్డెన్ని. ఇదిగోండి, కొన్ని చిన్నవి ఉన్నాయి. ఇదిగోండి, మళ్ళీ పూత చూడండి చక్కగా వచ్చేస్తుందో. ఇదిగోండి, ఇది ఎర్రబెండ. ఇది మొన్న హార్వెస్ట్ చేశాను, వీడియో కూడా పెట్టాం కదా. మళ్ళీ కోస్తున్నాను అనుకోండి, అస్తమాట కోస్తున్నాను. చూడండి సైజు చక్కగా ఉంది కదా. ఇవైతే ఒక 3-4 కాయలు సీడ్స్ ఉంచేస్తున్నానండి. ఇవి హార్వెస్ట్ చేయను, మీకు కొన్ని చేస్తాను ఈరోజు. ఇదొకటి. ఇదిగోండి, అసలు సైజు చూడండి, ఎంత పెద్ద సైజు అయినా కానీ అసలు చాలా లేతగా ఉన్నాయండి ఇవి. ఇంత సైజు పెద్దదైంది, ముదిరిపోయింది అనుకుంటారేమో, కానీ చాలా లేతదైనండి కాయ. ఒక 4-5 కాయలు అయితే ఒక 1/4 కిలో వచ్చేస్తాయండి ఇవి. సబ్స్క్రైబర్స్ కొంతమంది సీడ్స్ అడుగుతున్నారండి, ఎర్రబెండ సీడ్స్. ఇది ఉంచేసుకుందాం. ఇది ఎర్రగానే ఉంటాయి కానీ అండి, కూర వండి తిన్నప్పుడు మాత్రం మళ్ళీ గ్రీన్గా వచ్చేస్తాయండి ఇవి. ఇవి కూరలో మనం కూర వండుకునేటప్పుడు మగ్గ పెడతాం కదండి, మగ్గ పెట్టేటప్పుడే ఇవి గ్రీన్గా వచ్చేస్తాయి. అసలు సైజు చూడండి. ఇది అయితే ఇంకా ఈ కొమ్మ అయితే వంగిపోతుంది ఈ కాయకి, ఎంత కాయ ఉందో చూడండి. ఇది ఒకటి పెద్ద పొడవుగా అయిపోయినాయి ఈ బెండ చెట్లు. అది వంగిపోయింది, అది కోసేస్తావు ఉంచుతావు. లేతగానే ఉంది, ఇదిగో ఎంత చక్కగా ఇరిగిపోయింది చూడండి. అయితే 3 అయితే సీడ్స్ ఉంచేసానండి. చూడండి, ఇది ఇంత పెద్దదే లేతగా లేదనుకుంటారు. చూడండి ఎలా ఇరిగిందో. ఈ 4 కాయలే 1/4 కిలో వచ్చేస్తాయి, మాకు కూర అయిపోతాయండి. ఇది చిలక తోటకూర అండి. ఇంతకుముందు నేను వీడియో చేసి పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చూడండి ఎంత పెద్ద మొక్కలు వచ్చినాయో. ఇదిగోండి, తోటకూర సేమ్ ఇంకా తోటకూర కంటే పెద్ద మొక్కలు వచ్చినాయండి ఇవి. లేత తోటకూర ఇది. ఇక్కడ ఈ సీడ్స్ వచ్చినవి ఇలా తీసేసి వండుకుంటే చాలా బాగుంటుంది. ఇది పప్పులో వేసుకున్న. ఇదిగోండి, ఇది తెల్లగలిజేరు. ఇదిగోండి,
గార్డెన్ అయితే నేను చాలా పెర్ఫెక్ట్గా అయితే చేస్తున్నాను, సొంతంగా తయారు చేసుకుని కష్టపడి ఎన్ని చేసిన ఫలితం అయితే నాకు దక్కట్లా. వేరు పురుగు చాలా తీవ్రమైనటువంటి ప్రభావం నా గార్డెన్ మీద చూపిస్తుంది. అలాగే నాకు చెప్పాను నేను స్టార్టింగ్లోనే, నాకు మామిడికాయలు ఎక్కువ ఉంటాయి. ఆ మామిడికాయలు చూపించు డాడీ. పండు ఈగ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సంవత్సరానికి 3 సార్లు అయితే కాపు కాస్తుందండి చెట్టు. అసలు పండు ఈగ ఒక పక్కనేమో సపోటా చెట్టు ఉంది కింద తోటలో, జామ చెట్లు అసలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయంటే పండు ఈగలు. అసలు పండు ఈగ ఒక పక్కనేమో రెక్కల పురుగు చూడండి, మీకు చూస్తారనేసి చూపిస్తున్నాను. ఎన్ని చేసినా వారానికి ఒక రోజు అయితే నేను ఖచ్చితంగా నీమాయిల్ స్ప్రే చేస్తాను. అలాగే దశపర్ణి కషాయం కొడతాను, వెల్లుల్లి అల్లం పేస్టులు కొడతాను, పుల్లటి మజ్జిగ ఇంగు ద్రావణం కొడతాను పసుపుతోటి. ఇన్ని చేసినా చూసారా పూత మీద ఉండగా చూడండి, ఇదిగో మొత్తం ఈ కొమ్మ మొత్తం ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇదిగో వాడిపోయింది ఇలాగా. దీని మలం ఇందులో ఉంది చూడండి, ఇదిగోండి పుచ్చు చూడండి. పురుగు అయితే కనపడట్లా, అది ఇంకో దాని మీదకి వెళ్ళిపోయి ఉంటుంది. పురుగు లేదండి ఇందులోను, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసరికండి నా గార్డెన్లో ఉన్నటువంటి బీరకి అన్ని రకాల పాదు జాతి మొక్కలపై అలాగే వంగపై విపరీతంగా దాడి చేస్తుందండి. దీన్ని స్క్వాష్ వైన్ బోరర్ అంటారండి. దీన్ని ఆపడానికి ఆర్గానిక్లో ఏదన్నా మెథడ్ ఉంటే నాకు తెలియచేయాలని కోరుతున్నానండి. అసలు ఇలా దాడి చేస్తుంది. ఈ సేంద్రీయ వ్యవసాయం అని పిలిస్తే దీనికి సేంద్రీయ వ్యవసాయంలో దీన్ని కట్టడి చేసి మందు లేదన్నారు. ఇంకా వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే నాకు బుట్టలు పెట్టుకోండి అనేసి అన్నారనమాట. ఈ బుట్టలు అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి, ఒక 500 అయిందండి వీటికి. ఇది వచ్చేసరికి బుట్ట అండి, ఇది వచ్చేసరికి లూరీ, దీంతో పాటే ఇచ్చాడండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైనా గార్డెన్ క్షేమంగా ఉంటుందేమో అని ఆశపడుతున్నాను. చాలా విసుగొచ్చేస్తుందండి నిజంగా, గార్డెన్ మానేయాలి అన్నంత విసుగొస్తుంది. ఎందుకంటే టైం వేస్ట్. పాదులు పెడుతున్నాము, పాదు ఒక కాపు కాసేసరికి రెండో కాపుకి వచ్చేసరికి చచ్చిపోతుంది, ఈల్డింగ్ ఆగిపోతుంది. ఇదిగోండి లూరో చూడండి, ఇదనమాట. దీనికి ఇందులో తీగలు అయితే ఇచ్చారు, ఒకటి పెట్టి చూపిస్తాను చూడండి. ఎందుకంటే యాక్చువల్గా పండుగ ప్రభావం ఉండేది కానీ నాకు ఎక్కువ యాక్చువల్గానే, కానీ ఇలాగ మొక్కలు పాడు చేసి అంత తీవ్రమైన ప్రభావాన్ని అయితే ఎప్పుడు నేను ఎదుర్కొనేవాడిని కాదు. ఈ మధ్యనే బాగా సఫర్ అయిపోతున్నానండి. చాలా ఎంత సఫరింగ్ అంటే అంత సఫరింగ్ అనమాట. ఏడుపు వచ్చేస్తుంది అనమాట కళ్ళల్లోంచి నీళ్లు. ఇంతకుముందు ఇక్కడ బీర పెట్టానండి, బీర చిన్న సైజు వచ్చేసి మీకు చూపించాను లాస్ట్ వీడియోలో. నాకు అది చూసి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసినాయండి. ఎందుకంటే ఎంతో కష్టపడతాము, పెంచుకుంటాము, సడన్గా అలాగ అయ్యేసరికి చాలా ఇబ్బంది కదండి. అంటే నా నిస్సహాయ స్థితిని పండు ఈగలు రెక్కల పురుగులు ఎక్కిరిస్తున్నాయేమో నన్న బాధ ఎక్కువైపోతుంది నాకు. ఎన్ని చేసి వీటిని కట్టడి చేయలేకపోతున్నామన్న మానసిక ఒత్తిడి అయితే విపరీతంగా పెరిగిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ ఇలాగా హోల్స్ ఇచ్చాడు. మన పండు ఈగలు అంటే నా దగ్గర లూరో వంగది కూడా రెక్కల పురుగులది కూడా లూరో ఉందండి నా దగ్గర. ఇది ఓన్లీ ఫ్రూట్ ఫ్లైస్ది, ఆ లూరో కింద మర్చిపోయాను, అది కూడా పెడతాను. ఇదిగోండి ఇలాగా ఇందులోంచి ఈగలు వెళ్ళి ఆ లూరో తినడం వల్ల చనిపోతాయి అన్నమాట. సో ఇది చక్కగా ఇవి రీపాటింగ్ చేశాను, పూత దశకు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇలా చనిపోవడం అంటే అసలు మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించండి, చాలా ఇబ్బంది. ఇక్కడ కర్ర ఉంది, కట్టేస్తున్నాను. ఇదిగోండి వర్షాలుగా నా జుక్కుని చచ్చిపోయిందండి. అంటే ఇది సీజన్ కాదు, టెర్రస్ గార్డెన్లో పెంచలేమో అనుకున్నాను, బట్ ప్రకృతే నెగ్గింది నా మీద.
ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయినాయి బీర. ఇది మంచి సైజ్ అండి బీర. ఖచ్చితంగా కాయ కేజీ వస్తుందని ఆశపడుతున్నాను. ఏమవుతుందో చూడాలి. ఇదండి ఈ రోజుతోటి మరి ఈ పండు ఈగలకి రెక్కల పురికి దండం పెడుతున్నాను. నా గార్డెన్ వదిలి వెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్. అలా అనాలనిపిస్తుంది. ఆ రెక్కల పురుగులు కనపడితే మీకు దండం పెడతానని చెప్పాలనిపిస్తుంది. కానీ అవేమి మన కంటికి కనిపించవు. ఏం చేస్తాం. ఇదండి ఈరోజు మా వీడియో. మరి చూడండి, ఎర్ర తోటకూర విత్తనాలకి, ఇది చిలక తోటకూర, ఇది గోంగూర, పుల్ల గోంగూర, ఇది వచ్చేసరికి తోటకూర, ఇది గోరుచుక్కుడి, దొండ, పచ్చిమిర్చి, కర్బూజా, బెండ. మాకు హ్యాపీగా 3, 4, 5 రోజులకు సరిపడా కాయగూరలు అయితే, ఆకుకూరలు కాయగూరలు మేము తీసుకోగలిగాం గార్డెన్లోంచి. ఇదండి ఈరోజు మా వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.